అకాల వర్షం అపార నష్టం ఆ ఎమ్మెల్యేలు బయట తిరగొద్దు కుప్పకూలిన భారీ భవనం గ్రామస్తులతో పవన్ కళ్యాణ్ మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో ఇప్పుడు చూద్దాం మాట మంత్రి కార్యక్రమంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు రావివలస ప్రజలు చెప్పిన సమస్యలపై అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు మిగతా సమస్యలను నిర్ణీత కాలపరిమితితో పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గ్రామీణ అభివృద్ధిలో ప్రజలు నేరుగా పాల్గొనడానికి పంచాయతీరాజ్ శాఖ మాట మంత్రి కార్యక్రమం ప్రారంభించిందని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావివలస గ్రామస్తులతో మాట మంత్రి కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించారు టెక్కలి భవానీ థియేటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే కొందరిని థియేటర్లోకి పంపకుండా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు రావివలస గ్రామస్తులను కూడా పోలీసులు అనుమతించకపోవడం నిరాశకు గురిచేసింది దీంతో ప్రజలు థియేటర్ గేటు వద్ద నిరీక్షించారు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలను పోలీసులు అలర్ట్ చేశారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 10 రోజుల పాటు ఎలాంటి పర్యటనలు పెట్టుకోవద్దని పోలీస్ శాఖ సూచించింది ప్రజలు ఎమ్మెల్యేలను నేరుగా కలవద్దని ఫోన్లో సంప్రదించాలని ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది గుట్టాయిగూడెం మండలం బర్రింకలపాడు గ్రామంలో ఎమ్మెల్యే నివాసముంటున్నారు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న ఏలూరు వాసులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు 18 మంది రోగులకు 18,50,000 నగదు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు పేద ప్రజల అభివృద్ధి ఆరోగ్యం సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే చెప్పారు ఏడాదిలో 2 కోట్ల రూపాయల చెక్కులను రోగులకు అందించామన్నారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రజా వేదికలో 33 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు కళ్యాణదుర్గం అనారోగ్య బాధితులకు సీఎం చంద్రబాబు 33 లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ వహించాలని సూచించారు చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 24 నిర్వహించనున్న మినీ మహానాడుకు సంబంధించి మంత్రి సవిత కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్తో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లాలో టీడీపీ 7 అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిందన్నారు ఈ నెల 24న నిర్వహించే మహానాడుకు జిల్లా నలుమూల నుంచి కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు రాయలసీమ ప్రాంతం కడపలో రాష్ట్ర స్థాయి మహానాడు నిర్వహించుకునే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం అంటే సత్యసాయి జిల్లా 7 సీట్లకు 7 సీట్లు పార్లమెంటు అత్యంత మెజార్టీతో గెలిపించిన జిల్లా కాబట్టి మనం అందరం జిల్లా మహానాడు పూర్తి చేసుకొని మరి 29వ తారీఖున భారీ ఎత్తున మన పండగైన మహానాడు కార్యక్రమాలకు అందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటున్నాను నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చనెల్లాపూర్లో ఖానాపూర్ ఎమ్మెల్యే బెడ్మా బొజ్జుకి నిరసన సగ తగిలింది అకాల వర్షానికి తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై రైతులు బైఠాయించారు నిజమైన రైతులు ఆందోళనలు ధర్నాలు చేయడం లేదన్నారు ఎమ్మెల్యే బొజ్జు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రైతులు మండిపడ్డారు రైతులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించి రోడ్లపైకి తీసుకొస్తున్నాయని ఎమ్మెల్యే బొజ్జు ఆరోపించారు తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు నిర్మల్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు మామడ మండలం పోనకల గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ముందు రైతులు ధర్నా నిర్వహించారు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం జరుగుతోందన్నారు లారీలు హమాలీల కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలతో తమ పంటలు పూర్తిగా తడిసిపోయి తీవ్ర నష్టాలకు గురవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తడిచిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని నిజాం సాగర్ కెనాల్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు వర్షాలకు కల్లాల్లోని వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు తెలిపారు 15 రోజులుగా వడ్లు కలాల్లోనే ఉండటంతో వడ్లు తడిసిపోయాయన్నారు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాస్తారోకోలతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఏసీపీ చొరవతో రైతులు ఆందోళన నిర్మించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న భారీ వర్షం కురిసింది అకాల వర్షాలకు చోటపుల్ నారాయణపురం వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది 200 బస్తాలు తడిసి ముద్దయ్యాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు అభ్యర్థిస్తున్నారు 15 రోజుల క్రితం ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చినా ఇంతవరకు కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ రైతు బలవన్మరణానికి యత్నించాడు. కొనుగోలు కేంద్రంలో తన ధాన్యాన్ని కాంట వేయడం లేదని మానసిక వేదనకు గురైన రైతు ఉప్పుల వెంకన్న పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించగా పక్కనే ఉన్న రైతులు అడ్డుకున్నారు. ఏప్రిల్ 15న కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చారని ఇంతవరకు కొనుగోలు చేయలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిచిపోయింది. ఎస్ఐ క్రాంతి కుమార్ కాంట వేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతు శాంతించాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ గ్రామంలో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు కల్లాలపై ఆరుపోసిన జొన్నలు పూర్తిగా నీటిలో తడిచిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అకాల వర్షం శాపంగా మారుతోంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ యార్డులో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. జొన్న రాసులపై కప్పేందుకు టార్పాలిన్ అందుబాటులో లేకపోవడంతో వర్షానికి జొన్నలు తడిసిపోయాయి. తడిచిన జొన్నలకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి రైతులు అభ్యర్థించారు. నిర్మల్ జిల్లాలో అకాల వర్షంతో అన్నదాతలను కుంగదీసింది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిచి ముద్దయింది. ఖానాపూర్ మార్కెట్ యార్డ్, జన్నారం, కడెం మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. వడ్ల కుప్పల్లోకి పూర్తిగా నీరు చేరడంతో నీటిపై తేలుతూ ఉన్నాయి. నీట మురిగిన వడ్లను చూసి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు వడ్లను సమయానికి కొనుగోలు చేయకపోవడం వల్లే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. కటింగ్ లేకుండా తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోనూ భారీగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి కొనేవారే కరువయ్యారన్నారు. లారీలు లేక ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండిపోవడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం తడిసిపోయిందని రైతులు చెప్పారు. అధికారులు వెంటనే లారీలను పంపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతన్నలు డిమాండ్ చేశారు. ధర్మపురి మండలం జైన గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తడిచిన వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తడిచిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ ఈ జైన సొసైటీ సంబంధించి కింద ఎన్ని అవుతున్నాయి అన్ని గ్రామాలకి అన్ని క్లియర్ చేయండి. 1 2 సిటీ స్పెషల్ డ్రైవ్ పెట్టుకోండి. జైన సొసైటీ అండ్ తిమ్మాపూర్ అక్కడ ఇక్కడ మాటిచ్చిపోతాయి. మాటిచ్చిన ప్రకారం అయితే కటింగ్ కాకుండా ఇక్కడ ఈ జైన సొసైటీ సంబంధించి కింద ఎన్ని అవుతున్నాయి అన్ని గ్రామాలకి అన్ని క్లియర్ చేయండి. 1 2 సిటీ స్పెషల్ డ్రైవ్ పెట్టుకోండి. జైన సొసైటీ అండ్ తిమ్మాపూర్. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు హైటెక్ కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ దివాకర సమావేశం నిర్వహించారు. బహుళ జాతి సంస్థలకు చెందిన మొక్కజొన్న విత్తనాలతో సాగు చేసి నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన లెక్కలను తేల్చారు. ఏ, బి, సి గ్రేడులుగా విభజించిన అధికారులు టన్నుకు 65,000 నుంచి 85,000 రూపాయలకు మద్దతు ధర ఇచ్చేలా నిర్ణయించారు. సాగు సమయంలో ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన పెట్టుబడి, దిగుబడిని లెక్కించి ఇవ్వాల్సిన మొత్తాన్ని కలెక్టర్ నిర్ధారించారు. జిల్లాలోని మిగతా గ్రామాల్లోనూ వ్యవసాయ శాఖ అధికారులు, కంపెనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి లెక్కలు తేల్చారు. రైతులకు నేరుగా చెక్కులు అందించాలని కలెక్టర్ సూచించారు. వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రంగప్రవేశం చేసిన పోలీసు బలగాలు ఇరు వర్గాలను నిలువరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపూర్ కాలనీలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పెంకుటిల్లు కుప్పకూలింది. ఉదయం పూట ఘటన జరగడంతో ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అహ్మద్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 2 విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 484 ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గతంలో అనేక సార్లు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఏటా అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట గ్రామానికి చెందిన గిరిజన మహిళ తొండ మల్లేశ్వరి డిగ్రీ వరకు చదువుకుంది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన మల్లేశ్వరి ఒంటరిగానే కష్టాలు ఎదుర్కొంటోంది. 2022లో వచ్చిన గోదావరి వరదలకు ఆమె చిన్న పూరిలో నేలమట్టమైంది. అప్పటి నుంచి చిన్న గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె స్నేహితులు ఇంటి నిర్మాణానికి 50,000 ఆర్థిక సాయం అందించారు. ఆ డబ్బు సరిపోకపోవడంతో ప్రభుత్వం తనని ఆదుకోవాలని మల్లేశ్వరి వేడుకుంటోంది. సౌదీలో 15 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో బయటపడ్డ మంద మహేష్ కేటీఆర్ చొరవతో స్వదేశానికి తిరిగొచ్చాడు. ఎయిర్పోర్ట్ నుంచి మహేష్ ను కిమ్స్ ఆసుపత్రికి చేర్పించారు బీఆర్ఎస్ స్థానిక నాయకులు. సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లికి చెందిన మహేష్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని మహేష్ వేడుకోగా కేటీఆర్ భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో భూ కబ్జా వెలుగు చూసింది. కాశీబుగ్గ మున్సిపాలిటీలో ముత్తాలమ్మ కోనేరుకు చెందిన కొంత భూభాగాన్ని కబ్జా చేశారు. ఓ వ్యాపారి కోనేరు గట్టును జేసీబీతో తొలగించి సుమారు 1800 చదరపు అడుగుల భూమిని కబ్జా చేసినట్లు వాకర్స్ క్లబ్ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు కొలతలు వేసి కోనేరు గట్టు భాగం కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో మళ్లీ కూల్చివేతలు మొదలయ్యాయి. నగర సుందరీకరణ రోడ్ల విస్తరణలో భాగంగా బల్దియా యంత్రాంగం పెద్ద భవనాలను నేలమట్టం చేస్తోంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతలతో తాము నష్టపోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరికని పట్టణంలో ఓ బీఆర్ఎస్ నేతకు చెందిన పెద్ద భవనాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. ఇటీవల బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ నేతకు చెందిన భారీ భవన సముదాయాన్ని సర్వీస్ రోడ్డు కోసం కూల్చేశారు. తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని చిరు వ్యాపారులు అధికారులను కోరుతున్నారు. పోలీసులు బందోబస్తుల మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఆసిఫ్ నగర్ నుంచి జిగ్రా రోడ్డు వరకు ఫుట్పాత్లను కబ్జా చేసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఫుట్పాత్లపై షెడ్లను నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుండటంతో స్థానికుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తుతో అక్రమ కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. త్వరలోనే మెహదీపట్నం నుంచి మల్లెపల్లి చౌరస్తా వరకు అక్రమ కబ్జాలు కూల్చివేస్తామని అధికారులు తెలిపారు. కబ్జాలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచే కూల్చివేతలను ప్రారంభించిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది. సీలింగ్ ల్యాండ్ 1, 10, 11 సర్వే నంబర్లోని భూమిని కబ్జాదారులు ఆక్రమించి అమ్మివేశారు. అక్కడ స్థలాలను కొనుక్కున్న కొనుగోలుదారులు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. స్థలం తమ పొజిషన్లో ఉన్నట్లు చూపించేందుకు షెడ్లను నిర్మించి వ్యాపారం చేస్తున్నారు. అలాగే కొంతమంది రేకుల షెడ్డులను నిర్మించి నివాసం ఉంటున్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా అధికారులు తమ నివాసాలను కూల్చివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఊర్లో 2 ఎకరాలు ఉండగా 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసం ఇది కొన్నావా, ఆయన వండుకొని నమ్మిన ఆయన వస్తలేడు. నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం, రేకులు వేసుకున్నాం, ఇంకా లోను తీసుకున్నాం, ఇంకా కట్టుకోనే లేదు. మేము ఇంట్లోకి వచ్చి కిరా ఇంట్లోనే ఉన్నాం. ఇది కట్టుకోక ముందుకే కూల కొడుతున్నారు. ఆయనకి ఎందుకు న్యాయం అవుతుందో ఏమో. మేము ఆ దేవుడి కన్నా ఇది మేము రీసెంట్ కొనుక్కున్నాం, 1 ఇయర్ అవుతుంది కొనుక్కొని. వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు, పొద్దున 5 గంటలకి వచ్చారు. కాల్ చేయండి ఇదంతా 1 సర్వేలో వస్తుంది, 1 సర్వేలో వస్తుంది. మాకు ఏం నోటీసులు ఇవ్వలేదు. కనీసం పొద్దున వచ్చేసి కొలగొట్టడే స్టార్ట్ చేశారు. ఫస్ట్ 1 సర్వేలో వస్తుంది, 1 సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది. 1 సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి. 1 సర్వేలో ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. మరి 200 గదాలే వస్తా అంటే 1 సర్వేలో ఉన్న అన్ని కొలగొడుతున్నాం మేము. 1 సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో 1 సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. అభయ ఆంజనేయ స్వామికి మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, యజ్ఞ పవన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి 108 కలశాలతో పాలాభిషేకం నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి దంపతులు హనుమత్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. 2వ రోడ్డు, కోర్టు రోడ్డుల్లోని ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హౌసింగ్ బోర్డులోని ఏకశిల భక్తాంజనేయ స్వామి విగ్రహానికి భక్తులు అభిషేకాలు నిర్వహించారు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జపాలి హనుమాన్కు టీటీడీ తరపున చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం జపాలి హనుమాన్కు పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు బిఆర్ నాయుడు. భక్తులకు హనుమంతుడి అనుగ్రహం కలగాలని కోరారు.